బర్ఖదత్ ద బాండ్ నేనంటలేదు, ఆమె అంతటి సొంతంగా చెప్తుండే. ఆమె ఓన్ ఛానల్లో మై నేమ్ ఈజ్ బాండ్ అంట, బర్ఖదత్. మీకు కనపడుతుందా? మై నేమ్ ఈజ్ బాండ్, ఓకే అని చెప్పి. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ గురించి వచ్చింది కదా, ఆమె ఇన్వెస్టిగేట్ చేసేసి The Election Commission has now placed in the public domain all electoral bonds on the orders of the Supreme Court. And as we wade through all of these numbers, some really, really interesting patterns and nuggets and details emerge about the top 5 buyers, let's say. Let's take a look at that in this conversation. I found that 4 of the 5 top buyers of bonds have actually at one point or the other been under the scanner of either the Enforcement Directorate, the Income Tax, or the CBI. Let's start with ఇది ఎలక్టోరల్ బాండ్స్ గురించి అసలు ఈ గురించి తెలియాలి. అసలు ఈమె ఇప్పుడు 26/11 బొంబాయిలో తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు లైవ్ కవరేజ్ ఇస్తుంటే ఈమె కవరేజ్ చూసుకొని అక్కడ లోపల ఇక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు, అటు సైడ్ నుంచి అటాక్ చేస్తున్నారని చెప్పని లోపల పాకిస్తానీ టెర్రరిస్టులకి పాకిస్తానీ హ్యాండ్లర్స్ కరాచీ నుంచి వీళ్ళని గైడ్ చేస్తున్నారు ఈమె ఇచ్చే ఫుటేజ్ మీద నుంచి. కార్గిల్ వార్లో కూడా అట్లాగే చేసింది బాండ్. చాలా డేంజర్ ఇట్లాంటి వాళ్ళు, జర్నలిస్ట్ అని చెప్పని. Senior journalist Barkhadad is in news about quitting NDTV. She recently resigned as consulting editor of NDTV after over 2 years of journalism, but she has invited some controversies also in her life. What are these controversies? Let's find out. 2008 Mumbai attacks coverage. It is always good to be on top of the news. What was equally horrifying on November 26, 2008, other than the attack, of course, was watching the scores of television journalists trying to outdo each other in terms of breaking news, knowing very little that they were doing nothing but compromising national security. The handlers in Pakistan who were in the control room at Karachi got live updates of the operations, and they kept improvising, as a result of which the operation dragged on for hours together. Journalist Barkhadad was heavily criticized for her coverage of 2008 Mumbai attacks, during which విన్నారు కదా, అయితే ఈమె కంప్లీట్గా మోడీని ఫేమస్ చేసింది ఈమెనే. బాగా విలిఫై చేసి నెగిటివ్గా ప్రచారం చేసి 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 ఈమె కూడా ఒక పర్సన్. అంటే ఇది ఒకటే కాదు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు చేసిన కృషి వల్ల, నెగిటివ్ ప్రచారం వల్ల పాజిటివ్ అయిపోయింది మోడీ గారికి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఛానల్స్ చూస్తుంటే న్యూస్ ఈ గివప్ ఇచ్చేసింది. ఇక కాంగ్రెస్ని పొగిడి దాన్ని మోసి 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 అలసిపోయినట్టు కనపడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు తీసుకున్న పాలసీస్ని, మీరు తీసుకునేది రాంగు, మీరు చేసేది ఇట్లా చేస్తే ఎట్లా, మోడీని ఇండైరెక్ట్గా పొగిడే జపం చేయడంలో మొదలెట్టింది. సో రియలైజ్డ్ అంటే ఇంకా వీళ్ళకి పప్పులు ఉడకవు ఇక. సో ఈ జర్నలిస్ట్ అందరికీ మోడీ అంటే చాలా కోపం. ఎందుకంటే అంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏదన్నా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకందరికీ, జర్నలిస్టులందరికీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకందరికీ మంచి 5 స్టార్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేది. సో వీళ్ళందరూ వాళ్ళకి జపం చేసేవాళ్ళు. ఇప్పుడు మోడీ గారికి అసలు మీడియానే అవసరం లేదు. ఆయన ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వడు, ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ ముందు ఒకసారి, అప్పుడు ఒకసారి, ఇప్పుడు ఒకసారి ఇస్తాడు అంతే. నన్ను మీరు తయారు చేయలేదు కాబట్టి నాకు మీరు అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మొన్న సింపుల్గా రామ జన్మభూమి అప్పుడు ఉద్ఘాటన అప్పుడు మోడీ, నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్లో 7 లక్షల మంది లైవ్ చూస్తూ ఉంటారు. నేను TV9 లేకపోతే NDTV, తర్వాత ఇండియా టుడే, లేకపోతే ఇట్లా అన్ని రకరకాల మన NTVలు, తెలుగు ఛానల్స్ 20 ఛానల్స్ నేను చూసా. ఏ ఛానల్ ఎంతమంది వాచ్ చేస్తున్నారు, యూట్యూబ్ ఒక్కట్లా అంటున్నాయి. వీళ్ళందరూ 20 ఛానళ్ళు కలిపినా కూడా 3.5 లక్షలు 4 లక్షలు రావట్లా లైవ్. ఓన్లీ నరేంద్ర మోడీ ఛానల్లో 7 లక్షల మంది చూస్తున్నారు లైవ్. సో అతను ఈ మధ్యలో 3 రోజుల క్రితం అనుకుంటా
మోడీ గారు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేసి వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చాడు. ఒక్కొక్క సెగ్మెంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్, నెక్స్ట్ జనరేషన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చాడు. అంటే నేషనలిజం మీద పనిచేసే యూట్యూబర్స్ అందరికీ రికగ్నిషన్ ఇస్తూ మోడీ గారు, అంటే గవర్నమెంట్ పొగడాల్సిన అవసరం లే. ఇప్పుడు మన కల్చర్ గురించి కానీ, చరిత్ర హిస్టరీ గురించి కానీ, మన టెంపుల్స్ గురించి కానీ, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ, ఏదైనా కానీ మన దేశానికి ఉపయోగపడే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మంచి పనులు చేసే యూట్యూబర్స్ అందరూ, అంటే నెగిటివ్ కాకుండా, ఈ కుహ్నా మేధావులకి తొత్తుల్లాగా పనిచేయకుండా, ఈ పంచమకారులలాగా దేశద్రోహాలు చేయకుండా, ప్రజలలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ, స్టోరీ టెల్లర్స్కి అందరికీ అవార్డులు ఇచ్చాడు మోడీ గారు. అయితే కొంతమందికి తెలియలేదు అది అప్లై చేసుకోవాలంట. సో అది ఎప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తాడో తెలియదు, కానీ అది అబ్జర్వ్ చేయాలి. బట్ ఫస్ట్ టైం మోడీ గారు ఇన్ఫ్లుయెన్సర్స్కి, అంటే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్కి, అసలు చూడండి అందరూ అబ్కి బార్ 400 పార్ అని అరుస్తున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, యూట్యూబ్ అవార్డ్స్ తీసుకునే వాళ్ళందరూ, ఈ సోషల్ మీడియా స్టార్స్ వీళ్ళందరూ మంది వచ్చారు. ఒక్కొక్కరి స్టోరీ వాళ్ళు చెప్తా అంటే మన భక్తి గీతాలు పాడే వాళ్ళకి రకరకాలు అందరికీ ఇచ్చాడు. అది వీలైతే నరేంద్ర మోడీ గారిది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాన్ఫరెన్స్ పెట్టింది, వీడియో చూడండి. ఓకే, జై హింద్. సో ఇప్పుడు ఏమవుతుంది, అందరికీ ఈ డైరెక్షన్లో పనిచేస్తే, అంటే దేశం గురించి పనిచేస్తే రికగ్నిషన్ వస్తుంది అనేది ఒక ట్రెండ్ క్రియేట్ చేసి పడేసాడు. నేను మన ఒరిజినల్ చరిత్ర చేయడానికి కోసం కొంతమంది డైరెక్టర్స్ తోటి వీళ్ళతోటి ఇట్లా చేద్దామని చెప్పి మాట్లాడుతుంటే, ఎవ్వడు కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎట్లా దోచుకున్నారు, డీకాలనైజింగ్ భారతీయ మైండ్ మీద నేను చేద్దాము అని చెప్పని అడుగుతూ ఉంటే ఎవ్వడు ముందుకు రావట్లేదు. నేను తీసే ప్రతి దాంట్లో దేర్ ఆర్ నో విలన్స్ అని చూపిస్తాడంట. వాళ్ళందరికీ బ్రెయిన్ వాషింగ్, వాళ్ళకందరికీ ఏదో ఒకటి, ఎవరన్నా కొంచెం మంచి డైరెక్టర్లు వాళ్ళు ఉంటే వాళ్ళని కాలిఫోర్నియా ఫెస్టివల్ అని, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని, అట్లా ఇట్లా ఏయో వాళ్ళని పిలిచేసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళందరినీ వాళ్ళ పేరుల్లో పెట్టేసుకుంటున్నారు. తీయడానికి ముందు రావట్లా. నా దగ్గర అసలు డీకాలనైజింగ్ భారతీయ మైండ్కి చాలా వీడియోస్ ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల నేను బయటికి రాలేకపోతా ఉన్నాను. సో తొందరలో మన భారతదేశానికి జరిగిన అన్యాయం, ఏ విధంగా మన కల్చర్ని డిస్ట్రాయ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు, ఏ విధంగా ఇస్లామిక్ ఇన్వేషన్స్ మన దేశం మీదకి వస్తే మన వాళ్ళు ఎలా కొట్లాడారు, రివర్స్ వాళ్ళని ఎట్లా తన్నారు, అవి చెప్పాలా. ఇస్లామిక్ ఇన్వేటర్స్ తోటి మనం కొట్లాడతాము, లెఫ్ట్ అండ్ రైట్ కొట్లాడు, ఆ స్టోరీలు చెప్పట్లేదు. ఎంతసేపు మనం హిందువులు హీనంగా చూపించడం, సర్వీస్ ఓన్లీ క్రిస్టియన్సే చేస్తున్నట్టుగా ఇది ఒకటి చూపించి 1777లో 1877 యాంటీ చారిటబుల్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ అని చెప్పి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ పవర్టీ క్రియేట్ చేస్తూ ఒక్కొక్క జాతి యొక్క ప్రోడక్ట్ లైన్స్ అన్నీ, అంటే వాళ్ళు తయారు చేసే పరికరాలన్నీ ప్రపంచం అంతా అమ్ముడుపోయే అన్నీ దేశం అంతా బ్యాన్ చేస్తూ పోయారు. స్టీల్ ప్రోడక్ట్స్, లేకపోతే జింక్ ప్రోడక్ట్స్, గ్లాస్ ప్రోడక్ట్స్, చేనేత బట్టలు, ఇట్లాంటి అన్నీ ఒక్కొక్కటి బ్యాన్ చేసుకుంటూ వీళ్ళ ఎక్స్ట్రీమ్ పవర్టీ క్రియేట్, ఒక జాతి అవుట్ ఆఫ్ జాబ్ అయిపోతా వచ్చింది. బ్రాహ్మణులు అందరినీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకొని చేశారు. అందుకనే బ్రాహ్మణ హేట్రేడ్. సో ఆ ఎక్స్ట్రీమ్ మార్వర్టీ క్రియేట్ చేస్తుంటే ఎవరికైనా డబ్బున్నోడు, ఎవరన్నా తిండి లేక రోడ్డు మీద పడి ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి పోతే మీరు హెల్ప్ చేయడానికి వీల్లేదు అని చెప్పని యాంటీ చారిటబుల్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు. హిందువులు ఎవరు చారిటీ చేయడానికి లేదు.
సో ఇప్పుడు మన టెంపుల్స్ మన చేతిలో లేకపోతే మనం ఎట్లా చారిటీ చేస్తాం? ఎక్కడ ఫండ్స్ రైజ్ చేయాలా? హిందువులు ఒక చోట కలుసుకోవడానికి ఒక్క ప్లేస్ అని ఉందా? ఒక 100 మంది కూర్చోడానికి? వచ్చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవటమే కదా. నువ్వు ఫండ్స్ రైజ్ చేస్తే అది గవర్నమెంట్ తీసుకుంటుంది. టెంపుల్స్ అని గవర్నమెంట్ చేతిలో ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హిందువులు ఏ సర్వీసు చేయకుండా చేసే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సిచ్యువేషను మన టెంపుల్స్ తీసుకుని వాళ్లే కదా. తర్వాత నెహ్రూ కూడా కంటిన్యూ చేశాడు. హిందువులకి ఎక్కడొచ్చింది ఇండిపెండెన్స్? రాలేదు. హిందువులారా, మనకి దేవుడిలాగా నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని మొత్తం విశ్వ ప్రయత్నం చేసి గెలవాలని చూస్తున్నాడు. మనందరం చేసి ప్రతి ఒక్కళ్ళకి యూట్యూబ్ అవసరం లేదు, ఫోన్లో వీడియో చేసి నేను ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక 2 నిమిషాలు 2 minutes ఒక్కొక్క పాయింట్ మీద చేసి అందరికీ పంపిస్తాను. మీ ఫ్యామిలీకే పంపించండి. ఫస్ట్ మన ఫ్యామిలీలో ఆ చైతన్యం తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కదా. మీరు తీయటం మీకు రాలేదనుకోండి, నా వీడియోలు ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో మేము మంచి ప్రోగ్రామ్స్ తోటి మేము ముందుకు వస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం. సో మా అప్డేట్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు మీ యూట్యూబ్లో పాపప్ అయిపోతుంది మా వీడియో. జై హింద్.